యాయ్ మామ ఎలా ఉన్నావు? బాగున్నాను. తాత ఎలా ఉన్నాడు ఏంటి? తాత కూడా బాగున్నాడు. అవునా? ఇంకా పోలేదా తాత? తాత ఎప్పుడు పోతాడు? నాకు ఎప్పుడు ఆస్తి రాసిస్తాడు? ఆడు పోతాడని నేను చూస్తున్నాను. అవునా? ఏం చేశాడు తాత నిన్ను అంత 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 మాట అనేసావు? రోజు వంట చేయమంటాడు. ఇంకా అది వంట చేయమంటే పోవాలని కోరుకుంటావు అంటే ఇక్కడ అన్నారు అందరూ ఎంతమంది పోవాలని కోరుకోవాలి? వంట చేయమంటే పోవాలని కోరుకుంటాం. మంచి మా అమ్మాయి. ఇలా అయితే కష్టమే. రెడీ, ఓకే. నీదే ఎలా పడతాడో మరి మరి జనాభా లెక్కలోడు. ఎవరన్నా ఉన్నారండి? ఎవర్రా అది? సుంట. ఈవిడేట్రా బాబు మీద పడిపోతుంది. ఏంటి అంటున్నా? ఏడి కాదు బామ్మ. మరి బామ్మ అనుకో, నేను 16 వెళ్ళి 17 వచ్చినాయి. ఈవిడ చూస్తుంటే 60,000 వయసులాగా ఉంది. 16 వెళ్ళి 17 ఏడి కాదు బామ్మ. మళ్ళీ బామ్మ అంటున్నా? సరేలే బామ్మ. మళ్ళీ బామ్మ అంటున్నా? ఓకే. నేను జనాభా లెక్కల నుంచి వచ్చాను. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? డజన్ మంది రా. డజన్ మంది. 12 మందా? మరి డజన్ అంటే 12 అని కూడా తెలీదు. పెద్ద ఏం చేస్తారండి? జైలుకి వెళ్ళాడు. ఏం ఆర్డర్ చేశారు? నీ నోటికి మంచి మాటలు రావరేట్రా, జైలు ఆఫీసర్ రా. ఓహో, అతనికి ఎంతమంది పిల్లలు? ఒక పోతూ 2 పెట్ట. పోతూ 2 పెట్ట బాబు. ఆ మాత్రం తెలియకుండా నువ్వు ఆఫీసర్ ఎలా అవ్వరా? లేవు చెప్తాను. ఒక పోతూ అంటే ఒక మగాడు, 2 పెట్ట అంటే 2 ఆడవాళ్ళు. ఆ మాత్రం తెలియకుండా ఆఫీసర్ ఎలా అవ్వవు? పెద్దోడు ఏం చేస్తాడండి? కొంపలాడుతూ ఉంటాడు. అదేం పాడుకోనండి బాబు, మీరైనా చెప్పొచ్చు కదా. అడు కొంపలాడుతూ అంటే నీకు అర్థం కావట్లేదు కానీ ఫై ఆఫీసర్లా పనిచేస్తాడు రా. మీకు ఒక అన్నమేండి బాబు. ఇద్దరు పిల్లలు ఏం చేస్తారు కూడా తిన్నగా చెప్పండి. ఒకతేమో పీకుతాది, ఇంకొకతేమో తైతక్కలాడుతుంది. ఒకరితేమో పీకడం ఏంటి, తైతక్కలాడడం ఏంటి? ఆ మాత్రం తెలియకుండా నువ్వు ఆఫీసర్ అవ్వా, చదువుకున్న ఆఫీసర్ అవ్వవా, దొడ్డుదాన్ని ఆఫీసర్ అవ్వవా? పీకడం అంటే పళ్ళు డాక్టర్ రా ఒకతే, ఇంకొకతేమో భరతనాట్యం. ఓహో, ముసలిదే కానీ బాగానే డాన్స్ చేస్తుంది. ఏటి అంటున్నా? ఏటి కాదు బామ్మ. మళ్ళీ బామ్మ అంటున్నా? ఏంట్రా ఇందాక బాగుతూ ఇప్పుడు ఏమైంది? పడిపోయా ఉంటే నీకు కొంచెం చల్దాన్నా పిసరాకే పెద్ద పెడతాను. ఇంకొంచెం ఆగితే కొట్టి చంపేసేలాగా ఉంది బాబోయ్. ఓకే, మా మాతో కామెడీ మా వాళ్ళకి ఉండదండి.